వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు అని తెలిసిన వెంటనే, సివిల్స్ ర్యాంక్ కొట్టాడని తెలిసిన వెంటనే అందరూ ఆయన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేసులో ఇరుక్కొని ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉండటంతో ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఈ కేసు ఒక సంచలనాన్ని రేపింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఉన్న సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న రాత్రి మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో రిమాండ్ కు కూడా తరలించబోతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి మహిళా అధికారిని మాత్రమే కాకుండా మరికొంతమందిని కూడా టార్గెట్ చేసి వేధించినట్టుగా విచారణలో గుర్తించారు. వాటిపైన పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి వైద్య పరీక్షలో కీలక ఆనవాళ్లు బయటపడ్డాయి. మెడ, గొంతు నులిమినట్లుగా గుర్తించారు అధికారులు. అలాగే చెంపపై కమిలిన గాయం, ఎడమకాలుపై గాయాలున్నట్టుగా గుర్తించారు. ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగబోతోంది. ఉదయ్ కృష్ణారెడ్డిపై బలమైన సెక్షన్లు నమోదు కావడంతో కోర్టులో ఊరట లభించడం కష్టమనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ తీర్పుపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఒక్కొక్కటిగా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. సో ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఉదయ్ కృష్ణారెడ్డికి మొన్నటి వరకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన ఈ రోజు ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంకొక అమ్మాయికి సంబంధించి గాయాలను అధికారులు చూసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి అండ్ తనకి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉన్న లింక్స్ ఏంటి రాణా? గుడ్ మార్నింగ్ సర్తాజ్ అండ్ రోహిత్. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి కేసు మనం మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నాం. అనేక కీలక ట్విస్టులు అనేది కూడా వస్తూనే ఉన్నాయి. అయితే నిన్న అనూహ్యంగా యాక్చువల్లీ ఆయన నిన్న మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బిగ్ టీవీతో మాట్లాడారు. సో నేను ఇటు హైదరాబాద్కి బయలుదేరుతున్నాను, మీతో నేను మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు. సో మనం కూడా ఆయన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ కోసం కూడా మనం ప్రయత్నించాం. సో అందులోనే మిర్యాలగూడ దగ్గర పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఇంకా ఇతని స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టేట్మెంట్ తీసుకునే పనిలో నిన్న పోలీసులు పడారు. అయితే ఎప్పుడైతే ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు నమోదైన రోజే ఆ రోజే ఈ విక్టిమ్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షలు కూడా చేశారు. అప్పుడు కొన్ని గాయపరిచినటువంటి ఆనవాళ్లు దొరికిన నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఖాతాలో మరికొంతమంది బాధితులు ఉన్నారు అని వార్తలు వస్తూ ఉండటమే విస్మయానికి గురి చేస్తోంది. నిజమా? ఉదయ్ కృష్ణారెడ్డి లిస్ట్ లో కొంతమంది బాధితులు ఉన్నారా? ఎగ్జాక్ట్లీ, బాధితురాలు కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అతాపూర్ పోలీసులు ఆ కేసుని షీ టీమ్స్ కానీ భరోసా టీమ్స్ కానీ ఉమెన్ సేఫ్టీ వింగ్ కి మొత్తం రిఫర్ చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అతాపూర్ నుంచి కూడా ఇప్పుడు పూర్తిగా కేసు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సో పూర్తిగా ఇప్పుడు మహిళా సంబంధించి వారి నుంచి కూడా ఇప్పుడు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఇప్పటికే లావణ్య నాయక్ డీసీపీ ఉన్నారు ఉమెన్ సంబంధించిన సేఫ్టీ వింగ్ సంబంధించి. సో ఆమె ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇవాళ ఇటు ఉదయ్ కిషోరెడ్డి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అతన్ని రిమాండ్కి తరలించారు. అయితే మనం చెప్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నట్టుగా ఆ అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అతని సెల్ ఫోన్ ని పూర్తి స్థాయిలో తీసుకున్నా, లేకపోతే అతని ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఫేస్బుక్ సంబంధించిన అకౌంట్ లో కూడా పెద్ద ఎత్తున ఇతర వాళ్ళతో కూడా చాటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు న్యాయ నిపుణుల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? క్వాష్ దాదాపు అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే కొన్ని ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి. బహుశా నిజానికి క్వాష్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అరెస్ట్ చేయకుండా అయినా ఇమ్యూనిటీ ఇవ్వండి, నాట్ అరెస్ట్ అయినా ఇవ్వండి అని అడుగుతుంటుంటారు. కానీ ఆల్రెడీ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఇక నాట్ అరెస్ట్ అనేది ఉండదు. సో క్వాషే సహజంగా ఈ స్టేజ్లో క్వాష్ వచ్చే అవకాశం కూడా లేదు. సో ఖచ్చితంగా కస్టడీకే తీసుకునే అవకాశం ఉంది. సో ఏం జరిగే అవకాశం ఉంటుంది ఈ కేసులో? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఎందుకంటే ఇవాళ ఎగ్జాక్ట్ గా 11 గంటల ప్రాంతంలో హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ మళ్ళీ విచారణకు రాబోతున్నారు. అయితే ఈయన తరపున సంబంధించిన ఒక సీడీని కూడా ఆయన ఇప్పటికే సబ్మిట్ చేశారు. కాకపోతే బాధితురాల నుంచి కూడా ఎక్కువ ఎవిడెన్స్ ఉన్నాయి, అక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిపోయారు. రిమాండ్ తరలించేసిన తర్వాత సో పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే సెక్షన్స్ కూడా చాలా బలమైనవి. ఐటీ చట్టం కూడా ఉన్నది కాబట్టి 2 సెక్షన్స్ కూడా పెట్టారు ఐటీ చట్టంలోనే. దాంతోపాటు మొత్తం 10 సెక్షన్స్ అతనిపై ఉన్నది. అన్ని కూడా బ్లాక్మెయిల్ కానీ, ఎక్స్టార్షన్స్ కానీ, దాంతోపాటు ప్రైవేట్ సంబంధించినటువంటి పార్ట్స్ సంబంధించిన ఫోటోలు బయట పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అతని హస్బెండ్ అంటే రానా ఇవన్నీ సెక్షన్స్ పెట్టారు. ఇవన్నీ కంప్లైంట్ ని బేస్ చేసుకుని పెట్టిన సెక్షన్స్ అయినా ఇప్పటి వరకు పోలీసుల విచారణలో వాటికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఏమైనా దొరికాయా? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే
బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆమె సమర్పించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా పెట్టినటువంటి సెక్షన్స్, తర్వాత రెండో రోజు వాళ్ళ హస్బెండ్ కి పంపించినటువంటి వీడియోస్ కానీ ఆయన ఫోన్ లో ఇంకా చాలా వరకు కూడా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని కూడా ఆమె మళ్ళీ పోలీసులు చెప్పడం, తర్వాత ఇది ఖచ్చితంగా ఐటీ చట్టం కిందకు వస్తున్న సెక్షన్స్ యాడ్ చేశారు. తర్వాత ఆయనకి చాలాసార్లు ప్రయత్నించారు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలనే కోసం, ఎందుకంటే పురాపరాలంతా కూడా పరిశీలించాలి, రెండు వైపులా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంకేమైనా కంప్లైంట్స్ ఇంకేమైనా అంటే వేరే బాధితులు కూడా ఉన్నారని వచ్చాయి. సో ఆ బాధితులు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే బహుశా దాని గురించి పెద్దగా ఈ సీన్లోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆ బాధితులు కూడా వచ్చి కంప్లైంట్ చేస్తే ఉదయకృష్ణారెడ్డి చుట్టూ మరికొంత ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుంది. సో ఇంకెవరైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా ఉదయపై? అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పోలీస్ సర్కిల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఉదయకృష్ణారెడ్డి కేసులో మీడియా వాళ్ళు కానీ అందరూ కానీ ఈ బాధితురాలకు సంబంధించిన ఒక్క అంశాన్ని తెరపైకి తీసుకున్నారు. ఇంకా చాలా వరకు ఉన్నాయి. సో అవంతా కూడా మీకు తెరపైకి బయటకు వస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కొన్ని కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కొన్ని మనం డిస్కస్ చేయకూడదు అని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ రానా, మొత్తానికి ఉదయకృష్ణారెడ్డి కేసులో ఏం జరగబోతోంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి కసిగా సిఐ పై కసిగా సంకల్పంతో ఐపీఎస్ ను సాధించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కసి, పట్టుదల, సంకల్పం ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుతాం. అవి నిలబెట్టుకోవాలంటే మనకి క్యారెక్టర్ ఉండాలి. సో దానిలో ఎక్కడైనా కొంచెం అటు ఇటు తప్పటడుగులు వేసామా అప్పటి వరకు ఉన్న సంకల్పంతో సాధించినవన్నీ కూడా అధపాతాళానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఉదయకృష్ణారెడ్డి కేసులో పోలీసులు ఎటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచుతారు, ఆయన క్వాష్ పిటిషన్ పై ఎటువంటి డెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం.